సో హైట్ వాళ్ళు అందరూ అలా ఉన్నారు. సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో చూస్తున్నారు కదా మీరు, ట్రిపుల్ న్యూస్ వీడియో వన్ ఆఫ్ ది సెన్సేషన్ ఇన్ ఐబీ ట్రిపుల్. సో ఫేమస్ ట్రిపుల్ ఎక్కువ మంది కోరుకున్న ట్రిపుల్ అనమాట, అంటే ఎక్కువ మంది వెళ్ళాలనుకుంటారు. సో ట్రిపుల్ న్యూస్ వీడియోలో రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి, ఓకేనా? సో చూడండి వీడియో ఒకసారి. సో మనకి ట్రిపుల్ నార్మల్ కేటగిరీ చెప్పినట్టు ట్రిపుల్ కూడా మనకి అదే విధంగా అయితే క్యాష్లు ఉంటాయి అనమాట, ఓకేనా? సో అన్ని దాంట్లో మనకు కూడా క్యాష్లు ఉంటాయి. చూడండి ఒకసారి. ఇక్కడ ఓసీ కేటగిరీ, బీసీలో ఏ నుంచి ఈ వరకు, ఓకే. ఎస్సీ కేటగిరీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఆల్సో స్పెషల్ కేటగిరీ కూడా క్యాప్, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఓకే. సో ఇప్పుడు క్లియర్గా వినండి బ్రో, ఎందుకు బ్రో ఇంత కట్ ఆఫ్ వెళ్తున్నాయని మీరు అనొచ్చు. న్యూస్ వీడికి ఎందుకు వెళ్తున్నాయంటే, ఎప్పుడు తెలుసు కట్ ఆఫ్ పెరుగుద్ది, ఎప్పుడైనా సరే ఒకే క్యాంపస్కి ఎక్కువ మంది అప్లికేషన్ పెట్టినా సరే కట్ ఆఫ్ పెరిగిపోద్ది అనమాట. అప్లికేషన్స్ అంటే ఎక్కువ మంది అప్లై చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, కట్ ఆఫ్ పెరిగిపోయింది. అండ్ ఆల్సో మన రాష్ట్రం వైడ్కి మొత్తం చూసుకున్నా సరే అందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, అంటే అప్రాక్సిమేట్లీ అందరికి ఒక 580+ వచ్చాయనుకోండి అందరికీ, సో అప్పుడు కూడా కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ ఉందన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ బట్టి చెప్తున్నా కట్ ఆఫ్ ఎన్ని ఉండొచ్చు అని చెప్పేసి, ఓకేనా? సో న్యూస్ వీడియో కాబట్టి ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో మీరైతే తక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు న్యూస్ వీడియోకి. ఇప్పుడు నాకు 570 వచ్చినాయి, 560 వచ్చినాయి, నాకు న్యూస్ వీడియో కావాలంటే రాదు. ఎవరికైతే 580 కాదు, ఒక 575+ వచ్చి అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు న్యూస్ వీడియో రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసి, ఓకేనా? సో ఒక నిమిషంలో 585 కూడా వెళ్ళే అవకాశం ఉంది న్యూస్ వీడియో కావాలంటే. అది డిపెండ్ అపాన్ సిచ్యువేషన్ బట్టి. సో వన్స్ అప్లికేషన్ వస్తే మీకు ఇంకా క్లారిటీగా అయితే అవగాహన వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఓసీకి అయితే మనకి 590+ రావాలి, ఓకేనా? బీసీలో అయితే మనకు 585+, ఎస్సీకి కూడా 570 సరిపోయింది, ఎస్టీకి అయితే 575 to 580, ఈడబ్ల్యూఎస్ కూడా 580 రావాలి, 580+. ఇక్కడ స్పెషల్ కేటగిరీకి ఏంటంటే వన్ థింగ్, వీళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ కేటగిరీ అని చెప్పలేమన్నమాట మనం, ఓకేనా? సో అది అప్లికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఫ్రెండ్ వాడు ఉండేవాడు అనమాట ఒక 3-4 years బ్యాక్, ఓకేనా? సో మేము చదువుకున్నప్పుడు వాడికి ఎట్లా అంటే 570 వచ్చినాయి, ఒకటి 560 వచ్చినాయి. అసలు 570, 560 వస్తే నార్మల్ కేటగిరీలో సీట్ రాదు, బీసీ కానీ, ఓసీ కానీ, ఎస్సీ, ఎస్టీ కానీ, ఓకేనా? బట్ స్పెషల్ కేటగిరీలో వాడికి సీట్ వచ్చింది, ఎందుకంటే స్పెషల్ కేటగిరీ ఉంది కాబట్టి. సో మీరు పిహెచ్ కానీ, ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ ఏదైనా సరే ఒక 570 to 580 లోపు ఉన్నాయి మీకు వచ్చినాయి అనుకోండి మార్క్స్. సో 580 వస్తే మీకైతే మీరు మార్క్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, మీకు వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా? సో కొన్నిసార్లు వీటిలో కూడా మన సపరేట్ మారిపోద్ది అనమాట. సో క్యాప్కి 580 వస్తుంది కొన్నిసార్లు, పిహెచ్కి 570 వస్తుంది, ఎన్సీసీకి కూడా 585 వస్తుంది, స్పోర్ట్స్కి కూడా మనకు 585 కొన్నిసార్లు దాడుతుంది అనమాట. సో మీకు ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ మీరు గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, ఈ కట్ ఆఫ్ ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది గవర్నమెంట్ స్కూల్ అయితే. సో ప్రైవేట్ స్కూల్ అయితే ఇది కట్ ఆఫ్, ఇంకా ప్రైవేట్ స్కూల్ సేమ్ కట్ ఆఫ్ ఉంటుంది, ఓకేనా? సో గవర్నమెంట్ స్కూల్ అయితే ఈ కట్ ఆఫ్ తగ్గిపోయింది. ఈ కట్ ఆఫ్ ఎప్పుడు మీకు ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ అయితే, మీకు గవర్నమెంట్ మీకు +20+ అంత మార్క్స్ యాడ్ చేస్తారు కదా, సో అది మీరు యాడ్ చేసుకొని ఈ మార్క్స్ వచ్చాను మీకైతే, ఓకేనా? సో ఇదంతా లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? వన్స్ మీకు రియల్గా వచ్చిన తర్వాత మనం అప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. వన్స్ అప్లికేషన్ టైం పడుతుంది. సో అప్లికేషన్ వచ్చితే మనం అప్పుడు ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్పుకుంటే మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది, ఓకేనా? సో వీడియో అయితే ఫుల్గా చేశారనుకుంటున్నాను. సో ఎవరైతే లాస్ట్ దాకా ఉన్నారో కామెంట్ చేయండి, లాస్ట్ దాకా ఉన్నామని చెప్పేసి. లాస్ట్ దాకా ఉన్నామని కాదు, సో మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ లైక్, ఓకేనా? సో లైక్ వీడియోస్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు దొరుకుతున్నాయి ఫ్రీక్వెంట్గా, రోజు చూస్తున్నారు కదా మీరు మన ఛానల్లో వీడియోస్. సో మీకు వీడియో ఏంటంటే మీకు ఇంచుమించు మన వీడియోలో ఇప్పటిదాకా ఒకటే చూసే ఉంటారు. సో అందుకే మీకు వీడియో చేరింది దగ్గరికి, ఓకేనా? లేకుంటే మన వీడియో చాలా నచ్చుతున్నారు కాబట్టి సో ఆ విధంగా కూడా మీకు వీడియో చేరచ్చు, ఓకేనా? ఎలా చేరింది కాబట్టి. సో మన ఛానల్ మోటివేట్ అంటే ఒకసారి మన ఛానల్ చూస్తే ఎవరు బయటకు వెళ్ళారనమాట. సో అలా అద్దుకుపోతారు మన ఛానల్ని. సో
ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను కామెంట్స్ని పిక్ చేసుకొని మళ్ళీ వీడియో పెడతాం. ఓకేనా? మనకి మీకు ఫస్ట్ డౌట్స్ క్లారిఫై అవ్వడం మెయిన్ మోటో వీడియోస్ ద్వారా. సో అందుకనే వేరే వాళ్ళతో చూసుకొని మన ఛానల్లో వీడియోస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రతి కామెంట్ని కూడా వీడియో పెడతాం అనమాట. సో దానివల్ల మీ యొక్క డౌటే కాకుండా సో మిగతా వాళ్ళ డౌట్ వచ్చినా సరే ఆ డౌట్ అనేది వీడియో రూపంలో క్లారిఫై అయిపోయింది. ఓకేనా? ఇది వీడియో. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ థ్యాంక్ యూ. టేక్ కేర్.